పడ్డాడుగా, పడిపోయిన శవంలాగా మారిపోయిన వాడు ఉన్నాడు, సావహమునిపై చచ్చినలాగా పడ్డాడు. అతని మీద ఇతను ఎక్కి కత్తితో అతను తల నరికేశాడుగా. మరి ఈ రోజున దేవుని బిడ్డలకు ఇచ్చిన కృప, మహదైశ్వర్యం ఎంత అంత అని చెప్పలేముగా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా 20 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నానని వాడు నన్ను మెడ మీద తొక్కుతున్నాడు అనుభవం. వాడు నన్ను నా పిల్లలు తొక్కుతున్నాడు, నా ఇంట్లో పడుకుంటే ఊపిరాట్లేదు, మెడ మీద తొక్కుతున్నాడు, అది ఇది అనుభవం. నువ్వు అనాల్సింది ఏమిటో తెలుసా? వాడిని తొక్కి నువ్వు పైకి ఎక్కగలగాలి, వాడు నీ కాళ్ళ కింద ఉండగలగాలి. ఏదో ఉన్నాడు కనుక ఆమేను హల్లెలూయా అంటే ఎక్కరు. మన భక్తి నిలవాలి, వాక్యానుసారంగా నడవాలి, దేవునిపై ఆధారపడాలి, ఆయన నా కాపరని చెప్పగలగాలి, ఆయనే నా నడిపించే నాయకుడని ఒప్పుకోవాలి. ఆయన చెప్పినట్టే నువ్వు చేయగలిగితే నిశ్చయముగా దావీదును తీసుకుని వెళ్ళి గొలియాతు మీద ఎక్కించిన దేవుడు నిన్నును శత్రువు మీద, వాని అధికారం మీద నిన్ను హెచ్చించునుగాక.